తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. మేత ధరలు గందరగోళంగా ఉండడంతో అయోమయంలో పడ్డారు. ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది. ఇప్పటికే ఆక్వా ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత పరిణామాలతో భవిష్యత్తులో క్రాప్ హాలిడే తప్పదేమోననే స్థాయికి దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం కష్టాల్లో పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 70,000కు పైగా ఎకరాల్లో ఆక్వా కల్చర్ జరుగుతోంది. అందుకోసం దాదాపు 5 లక్షల టన్నుల మేత అవసరమవుతుంది. ఈ మధ్యే మేత ధరలను పెంచుతామని కంపెనీలు ప్రకటించాయి. వనామీ రొయ్యల ఫీడ్ కిలోపై 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్ కిలోపై 10 రూపాయలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. వెంటనే ఈ పెంపు అమల్లోకొస్తుందని మొదట ప్రకటించినప్పటికీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో కంపెనీలు వెనక్కి తగ్గాయి. ప్రస్తుతానికి ధరల పెంపు వాయిదా వేసినప్పటికీ దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ పెంచిన రేట్లు అమల్లోకొస్తే రైతులకు ఎకరానికి 70,000 రూపాయలకు పైగా అదనపు భారం పడనుంది. ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావం ఆక్వా రంగంపై తీవ్రంగా పడింది. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతకుముందు అమెరికా టారిఫ్ల పెంపుతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇలా వరుస విపత్తులతో ఆక్వా రైతు చితికిపోయాడు. ఇలాంటి సంక్షోభ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆందోళన చెందుతున్నారు. అందులోనూ కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. సిండికేటెడ్గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్లో ఫీడ్ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సరా చట్టానికి లోబడే పెంచాలి, అప్సరా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అనేది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చెయ్యాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. మూకుమ్మడిగా క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. వచ్చే సీజన్ నాటికి నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో రొయ్యల సాగుకి విరామం ప్రకటించడం తప్ప మరో మార్గం లేదంటున్నారు రైతులు. ఆక్వా మేతపై ధరలు పెరిగితే దాని ప్రభావం హేచరీలకు అందే ఫీడ్ పైన ఉంటుంది. రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలోనే అత్యధికంగా హేచరీలు ఉన్నాయి. ఒక్క కాకినాడ ప్రాంతంలోనే 170కి పైగా హ్యాచరీలు నిర్వహిస్తున్నారు. 3 నెలల వ్యవధిలో కంపెనీలు మేత ధర రెండోసారి పెంచడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్గా మారి ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాగు చేసి ఉపయోగం లేదని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ ధరల పెంపు అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వెంటనే ఉపసంహరించుకోవాలని నోటీసులిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను ఫీడ్ కంపెనీలు ఎన్ని రోజులు పాటిస్తాయో తెలియని పరిస్థితి. పెరిగిన ధరలు అమల్లోకొస్తే మాత్రం క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.